వెల్కమ్ టు భూవికా స్టడీస్. మనం ఈరోజు ఈ వీడియోలో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ లొకేషన్స్ ఇన్ ఇండియా గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకున్నట్టు ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ లింక్ ద్వారా కానీ జాయిన్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయకపోయింటే టెక్స్ట్ బుక్లో వచ్చేసి మనకి 299 రూపీస్కి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా బై చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా కానీ మీరు జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆలస్యం చేయకున్నట్టు మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ లొకేషన్స్ ఇన్ ఇండియా. సో మీరు ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ లొకేషన్స్ ఇన్ ఇండియా తెలుసుకుంటే మీకు 1 or 2 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఎన్ని? 1 or 2 మార్క్స్ అనమాట. సో ఫస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇది ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్లో ఉంది. ఎక్కడ? హైదరాబాద్. సో సెకండ్ వన్ వచ్చేసి ఎన్బిఆర్ఐ. సెకండ్ ఇది ఎన్బిఆర్ఐ. సో ఎన్బిఆర్ఐ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? మనకి లక్నోలో ఉంది. ఇక్కడ లక్నో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఐఐఎస్ఆర్. మీకు ఈ అబ్రివేషన్స్ ఇలా ఇచ్చి మీకు ఫుల్ ఫామ్ అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో అందుకే మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఐఐఎస్ఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ షుగర్ రీసెర్చ్ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ షుగర్ రీసెర్చ్. సో ఇది ఎక్కడ ఉందంటే ఇది కూడా మనకి లక్నోలోనే ఉంది. ఎక్కడ? లక్నో. సో ఫోర్త్ వన్ వచ్చేసి సిఎంఆర్ఐ. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి సిఎంఆర్ఐ. సిఎంఆర్ఐ అంటే సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది కూడా మనకి లక్నోలోనే ఉంది. ఎక్కడుంది? లక్నోలోనే ఉంది అనమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి సిడిఆర్ఐ. ఫిఫ్త్ వన్ వచ్చేసి సిడిఆర్ఐ. సిడిఆర్ఐ. సో దీని ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది కూడా మనకి లక్నోలోనే ఉందన్నమాట. ఎక్కడుంది? లక్నోలోనే ఉందన్నమాట. సో సెంటర్ ఆఫ్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఎన్బిఆర్ఐ అని గుర్తుపెట్టుకోండి. దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? మనకి లక్నోలో ఉంది. సో ఐఐఎస్ఆర్ దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ రీసెర్చ్. సో ఇది ఎక్కడుంది? మనకి లక్నోలోనే ఉంది. సో సిఎంఆర్ఐ దీని ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? మనకి లక్నోలోనే ఉంది. సిడిఆర్ఐ దీని ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుందంటే మనకి లక్నోలోనే ఉంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th వన్ ఇస్రో అనమాట. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడుంది? మనకి బెంగళూరులో ఉంది. ఇస్రో అంటే ఏంది? ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడుంది? మనకి బెంగళూరులో ఉంది. 7th వన్ వచ్చేసి బిఎస్ఐ. బిఎస్ఐ ఫుల్ ఫామ్ ఏంటి? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇది ఎక్కడుంది? మనకి కోల్కతా, లేకపోతే మనం దీన్ని కలకత్తా అని కూడా పిలిచవచ్చు. మీకు కోల్కతా అని వచ్చినా దీనికి టిక్ పెట్టండి, లేకపోతే కలకత్తా ఉన్నా కూడా మీరు దీనికి టిక్ చేయండి. 8th వన్ వచ్చేసి ఐఏఆర్ఐ. ఐఏఆర్ఐ
ఐఏఆర్ఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది మనకి ఎక్కడ ఉంది? మనకి ఇది ఢిల్లీలో ఉంది. ఎక్కడ? ఢిల్లీ. 9th వన్ వచ్చేసి మనకి సిఎస్ఐఆర్. సిఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దీని లొకేషన్ ఎక్కడ ఉంది? మనకి ఢిల్లీలో ఉంది. ఎక్కడ? ఢిల్లీ. 10th వన్ వచ్చేసి ఐసిఎంఆర్. ఐసిఎంఆర్ దీని గురించి మీరు ఈ మధ్యకాలంలో టీవీలో ఎక్కువగా విని ఉంటారు 2 years నుంచి డ్యూ టు కోవిడ్. సో ఐసిఎంఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో ఇది కూడా ఎక్కడ ఉంది? మనకి ఢిల్లీలో ఉంది. ఎక్కడ? ఢిల్లీ. సో ఒకసారి రివిజన్ చేద్దాం. ఇస్రో. ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడుంది? మనకి బెంగళూరులో ఉంది. నెక్స్ట్ బిఎస్ఐ. సో ఇది ఎక్కడుంది? మనకి కోల్కతా అండ్ కలకత్తా. సో బిఎస్ఐ ఫుల్ ఫామ్ ఏంటి? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఐఏఆర్ఐ. ఐఏఆర్ఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? మనకి ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఐఆర్. సిఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అన్నమాట. సో ఇది ఎక్కడ ఉంది? మనకి ఇది కూడా మనకి ఢిల్లీలో ఉంది. ఐసిఎంఆర్. ఐసిఎంఆర్ ఒక ఫుల్ ఫామ్ ఏంటి? మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో ఇది ఎక్కడ ఉంది? మనకి ఇది కూడా మనకి ఢిల్లీలో ఉంది అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. 11th వన్ వచ్చేసి మనకి ఎయిమ్స్ అన్నమాట. ఎయిమ్స్ వచ్చేసి ఫుల్ ఫామ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో ఇది ఎక్కడుంది? మనకి ఢిల్లీలో ఉంది. ఎక్కడ? ఢిల్లీ. 12th వన్ వచ్చేసి ఎఫ్ఆర్ఐ. ఎఫ్ఆర్ఐ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఎక్కడుంది? మనకి డెహ్రాడూన్. ఎక్కడుంది? మనకి డెహ్రాడూన్. సో మీరు దీన్ని నోట్ అయినా చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే. సిటిఆర్ఐ. సిటిఆర్ఐ దీని ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఎక్కడుంది? మనకి రాజమండ్రి. ఎక్కడ? రాజమండ్రిలో ఉంది. సిపిఆర్ఐ. సిపిఆర్ఐ ఏది? 14th వన్. సిపిఆర్ఐ ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? మనకి సిమ్లాలో ఉంది. ఎక్కడ? సిమ్లా. 15th వన్ వచ్చేసి మనకి డిఆర్డిఎల్. డిఆర్డిఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. సో ఇది ఎక్కడుంది? మనకి హైదరాబాద్లో ఉంది. ఎక్కడ? హైదరాబాద్. సో 11th వన్ ఎయిమ్స్. ఎయిమ్స్ ఒక ఫుల్ ఫామ్ ఏంటి? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఇది ఎక్కడుంది? మనకి ఢిల్లీ. ఎఫ్ఆర్ఐ. ఎఫ్ఆర్ఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? మనకి డెహ్రాడూన్. సిటిఆర్ఐ ఇది ఒక ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? మనకి రాజమండ్రిలో ఉంది. సిపిఆర్ఐ. సిపిఆర్ఐ ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? మనకి షిమ్లాలో ఉంది. 15th వన్ డిఆర్డిఎల్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. ఇది ఎక్కడుంది? మనకి హైదరాబాద్లో ఉంది. ఎక్కడ? హైదరాబాద్లో ఉంది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ 16th వన్ వచ్చేసి ఐసిఆర్ఐఎస్ఏటి. ఐసిఆర్ఐఎస్ఏటి దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎయిడ్ ట్రాపిక్స్. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎయిడ్ ట్రాపిక్స్. దీని లొకేషన్ ఎక్కడ ఉందంటే మనకి
హైదరాబాద్లో ఉంది. ఎక్కడ? హైదరాబాద్. 17th వన్ వచ్చేసి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో దీని ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మనకి ఢిల్లీ. ఎక్కడుంది? ఢిల్లీ. సో ఇవి మనకి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేషన్స్ ఇన్ ఇండియా అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 17 మాత్రం మీరు ఖచ్చితంగా చదువుకోవాలి, నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మనకి 1 or 2 మార్క్స్ అనేది ఎగ్జామ్కి అడగడం జరుగుతుంది. నేను మీకు చెప్పిన ఈ 17 వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఓకే, సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అట్లీస్ట్ 10 స్టూడెంట్స్కైనా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయకపోయింటే ప్లీజ్ పర్చేజ్ చేయండి. మీరు కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్, మీరు దాని ద్వారా మీరు పర్చేజ్ చేయండి. మీరు పర్చేజ్ చేస్తే మీకే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డైలీ ఒక టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీ వీక్నెసెస్, మీ స్ట్రెంగ్త్స్, అలాగే టైం మేనేజ్మెంట్ మీకు తెలుస్తుంది. సో మీరు ఏ చాప్టర్లో వీక్ ఉన్నారు, ఏ చాప్టర్లో స్ట్రాంగ్ ఉన్నారు అనేది మీరు ముందుగానే మీరు తెలుసుకోవచ్చు, వీక్ ఉన్న చాప్టర్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అందుకే నేను చెప్పడం టెస్ట్ సిరీస్ అనేది బై చేయండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కానీ మీరు జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.